ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఈ కేస్ స్టడీ కింద ఏ విధంగా మేము హ్యాండిల్ చేసాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను భవిష్యత్తులో కూడా ఏ విధంగా మానిటర్ చేయబోతున్నాం, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ అవుతుంది అనే విషయం ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ భాస్కర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సో ఐ విల్ బ్రీఫ్లీ టెల్ అబౌట్ మన సైక్లోన్ ఏ విధంగా హ్యాండిల్ చేసాము, హౌ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ వే. జనరల్గా చేసేదానికి డిఫరెంట్గా డేటా డ్రివెన్ అండ్ దట్ టు డైనమిక్ డేటాబేస్ మీద ఎట్లాగా హ్యాండిల్ చేసామనే దాని మీద బ్రీఫ్లీ అందరికీ తెలియజేస్తాను. ఐ టెల్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దట్. నెక్స్ట్, జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, దట్స్ అ అఫీషియల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ దే ఓన్లీ రెస్పాండ్ టు ది కలెక్టర్ ఆర్ ది ఆర్టీఓ అండ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు. సో మెనీ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది. ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పై దాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి. సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. రిసోర్సెస్ ఉన్నాయి, అంతా వన్ గవర్నమెంట్, రిసోర్సెస్ ఆర్ దేర్, దర్ 2 persons వర్కింగ్, షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్. ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది. మన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు విఆర్ఓ గారికి ఇచ్చి విఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు. చెప్పేటప్పటికి ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతాయి. సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది. సో అది అనేది ఒక కొంచెం పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది, లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల బాగా జరిగిందా జరగంది అనేది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎక్కడైనా సిస్టంలో ఒక వీక్గా ఒక వ్యక్తి ఉంటే ఆ కింద ఫ్లో ఉండకపోతే అక్కడ కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ ఈ ఆప్టిమల్గా ఉండదు చైన్ ఆఫ్ కమాండ్, అండ్ ఇన్ఫర్మేషన్ గురించి లీనియర్గా ఉంటుందని చెప్పాను. నెక్స్ట్, కొత్త అప్రోచ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ది బెస్ట్ యూజ్ కేసెస్ చూసినా మనకున్న డేటా సెట్స్, టెక్నాలజీ చాలా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మన వాట్సాప్లో కానీ మన ఫోన్ ఓపెన్ చేస్తే స్మార్ట్ ఫోన్లో ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంది. కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అనేది కొంచెం క్రిటికల్. కాబట్టి ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్ వాజ్ బేస్డ్ ఆన్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. అన్నీ మాకే తెలుసు. 20 ఏళ్ళ క్రితము ఈ చెరువులో ఇంత నీళ్లు ఉంటాయి, కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తాం అనుకున్నా యాక్చువల్గా సెన్సర్ బేస్ మీద, ఐఓటీ బేస్ మీద ఏ చెరువులో ఎంత నీళ్ళు ఈ రోజున ఉన్నాయి, ఎంత వర్షం పడింది, ఎంత నీళ్ళు యాడ్ అయినాయి, ఇంత యాడ్ అవడం వల్ల నీళ్ళు ఎంత కిందకి వెళ్తాయి, నెక్స్ట్ చెరువుకి ఎంతకి వెళ్తాయి, వాగులోకి ఎంత వెళ్తాయి, ఫైనల్గా పొలాల్లోకి వెళ్తాయి అనేది కూడా టుడే బికాజ్ ఆఫ్ ఐఓటీ అండ్ బికాజ్ ఆఫ్ సెన్సర్స్ అన్నీ కూడా ట్రాక్ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుని మనకి ఈ చెరువు ఈ టైంకి నిండుతుందని మనకు తెలుసు కాబట్టి ప్రోయాక్టివ్గా ముందే ఒక 80% రాగానే అందరికీ మెసేజ్లు పంపించడం జరిగింది. ఈ చెరువు ఈ స్టేజ్లో ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి, అండ్ డిపార్ట్మెంట్ మనుషులు పెట్టి చూసుకోవాలని చెప్పడం లాంటిది చేయడం జరిగింది. సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ని లింక్ చేసుకుంటా ఆ డేటా లేక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ వచ్చి డేటా లేక్లో ఉంటాయి. అండ్ ప్రతి డేటా రెండో డేటాతో మాట్లాడుతూ ఉంటుంది. ఈచ్ డేటా విల్ టాక్ టు ద అదర్ డేటా. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేసింది, రెండో డిపార్ట్మెంట్కి తెలియదు. మళ్ళీ మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఒక డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి ఈ పైప్ లైన్ వేయడానికి రోడ్ కట్ చేసిపోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ వీ హ్యావ్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు డేటా సెట్స్ ఉంటాయి. ఒక రోడ్ ఒకటి కట్ చేస్తే ఆల్రెడీ రోడ్ ఎవరు వేస్తున్నారు ఏంటి, అక్కడ రోడ్డు శాంక్షన్ అయింది, వచ్చే నెలలో అక్కడ రోడ్ అయిపోతున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. కాబట్టి రోడ్ కట్ చేసే ముందు ఈ విల్ వెయిట్ ఫర్ దట్ 1 month.
so that that activity is completed rather than repeating the thing. So దీని ద్వారా పబ్లిక్ మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయొచ్చు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ తీసుకొచ్చి ప్రతి డేటా ఇంకో డేటాతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నమే డేటా లేక్. అది చేస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైం డేటా, యాక్యురేట్ డేటా వస్తుంది. రెండోది కమ్యూనిటీ సెంటర్డ్ అప్రోచ్. మనం ఇందాక చెప్పినట్టు మన కలెక్టర్ గారు చెప్పి కింద దాకా వెళ్ళే బదులు ఈసారి ఏం చేస్తామంటే అదే ఇన్ఫర్మేషన్, మీ గ్రామంలో వర్షం పడబోతుంది, భారీ వర్షం పడబోతుంది, ఆ భారీ వర్షం పడిపోతుంది అనేది మనం కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆ గ్రామస్తులకు కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాం. ఆ విలేజ్ వాళ్ళకు కూడా మీకు ఈరోజు వర్షం పడుతుందనే మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోజుసారి పంపించగలిగామంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఇన్ఫ్యాక్ట్ వెన్ ది సైక్లోన్ వాజ్ క్రాసింగ్ ఆల్సో we were able to send the messages in a very automated way, so that అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము, టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము. అదేవిధంగా అన్నీ మాకే తెలుసు అనుకుండా క్రౌడ్స్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మా ఊర్లో చెట్లు పడిపోయినాయి, మా ఊర్లో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి, మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం. దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది. వచ్చిన మెసేజ్లో మేము అలా జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఎవరికైతే ఉన్నారో పిన్ పాయింటెడ్గా అతనికే పంపించడం జరిగింది. సో లేకపోతే మళ్ళీ జనరల్గా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక కంప్లైంట్ దాన్ని నెక్స్ట్ ఆఫీసర్ పంపించేటప్పటికి టైం అయిపోతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా జియో లొకేషన్ ద్వారా డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆర్గనైజేషన్, కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్కే పంపించగలిగేటటువంటి సిస్టము మనం దీంట్లో ఒక గుడ్ ప్రాక్టీసెస్ వీ కుడ్ గెట్. తర్వాత లాజిస్టిక్స్ అనుకున్నట్టు షేర్ చేసుకోవడానికి మనం పెట్టినటువంటి ప్రతి జేసీబీ, పెట్టినటువంటి ప్రతి వెహికల్, పెట్టినటువంటి ప్రతి పవర్సా మాకు రియల్ టైంలో డాష్ బోర్డ్ మీద మాకే కాదు ఫీల్డ్ లెవెల్ అందరికీ కనపడతా ఉంది. నాకు ఒక 2 లారీలు అవసరం అయ్యాయి, ఇమీడియట్గా మ్యాప్ మీద 2 లారీలు మీకు మ్యాప్ మీద కనపడుతుంది, మీకు అందరికీ తెలుసు జీపీఎస్ ట్రాకింగ్లో వల్ల కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది. మాట్లాడుకుని కావాలంటే బాబు నువ్వు ఎక్కడున్నావు కనుక్కుని చూసుకుని పక్క విలేజ్లో ఉన్నట్టు మన విలేజ్కి తెప్పించుకుని అతను ఇమీడియట్గా మన దగ్గర తెప్పించుకుని వాడుకునేటువంటి అవకాశం వచ్చింది. అదర్వైజ్ మనకు తెలియదు వెహికల్ ఎక్కడుందో తెలియదు, ఆ వెహికల్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పడుతుంది, రియాక్షన్ టైం ఈజ్ వెరీ హై. సో దాట్ ఈజ్ సంథింగ్ మనం ఈసారి చాలా వరకు చేయగలిగాం. తద్వారా ఏంటంటే మనకి ఎక్కడికక్కడ ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్, ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మీకు వెనక అక్కడ లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసెట్స్, ఇన్ఫర్మేషను, మనుషులు ఎవరు ఉన్నారో కూడా అందరికీ రియల్ టైంలో తెలిసేటటువంటి ఒక టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. అది చాలా వరకు వాడటం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డ్రోన్స్ ఒకటి, సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది, తర్వాత మన మిత్ర వాట్సాప్ వాడటం జరిగింది, రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్స్, సిటిజన్ డేటా సెట్స్, జిఎస్డబ్ల్యూఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది, ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందోనే మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించేటటువంటి అవకాశం ఉంది. అంటే రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం మనకి డేటా లేక్ వస్తుందని మనం వాడకంలోకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈసారి అవన్నీ కూడా మనం లాస్ట్ 1.5 year నుంచి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్, యాప్స్ అండ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం మనం రియల్గా ఫీల్డ్లో, గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ సిటిజన్ ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం, డ్యామేజ్ అసెస్మెంట్ గురించి, టాస్క్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడాం, కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్. ఈసారి ఇన్ఫ్యాక్ట్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా కనీసము రెవెన్యూ, పోలీస్, వైర్లెస్ సిస్టమ్స్ అన్నా కూడా పవర్ లేకపోయినా కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వైర్లెస్ టవర్స్ అన్నింటినీ కూడా ముందే చెక్ చేయించుకుని ఏదైనా వీక్ ఉంటే స్ట్రెంథన్ చేసుకుని ప్రతి చోట మనిషిని పెట్టి అక్కడ డీజీ సెట్ కూడా పెట్టి అది పనిచేసేటట్టు చూసాం. మీకు ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా మొబైల్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కడ కూడా అంత రెయిన్ వల్ల కానీ అంతవల్ల కానీ
ఎలక్ట్రిసిటీ కొన్ని చోట్ల ఎక్కువ హెవీ విండ్ వల్ల ఆపాల్సి వచ్చింది, కానీ ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో డిస్ట్రప్షన్ ఇన్ ది మొబైల్ కమ్యూనికేషన్. కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా పనిచేసింది. మేము కూడా వీ వర్ ఎబుల్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్ టు ది ఎంటైర్ సిటిజన్స్ రైట్ త్రూ. సో దెర్ వాజ్ నో డిస్ట్రప్షన్ ఆన్ ది టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ వీ కుడ్ అచీవ్ బై పుట్టింగ్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. ది పోలీస్ వైర్లెస్ సిస్టమ్ కూడా ఇంకా అన్ని ఫెయిల్ అయితే కూడా పనిచేసేటట్టుగా లాస్ట్ కింద పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, and then we thank the honorable CM sir. From 23rd sir has been talking to all of us. అందరికి టెలికాన్ఫరెన్స్ పెట్టి, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి 23వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 5 days prior to the event also he has been alerting all of us, telling us what to do, ఎట్లా చేయాలి అని మాకు అడ్వైజర్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ కంటిన్యూస్గా, ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఫాల్ అయ్యే టైం కూడా వీఆర్ మానిటరింగ్ ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్. వీఆర్ ఆల్సో టాకింగ్ టు పబ్లిక్. సార్ కూడా ఈ వాజ్ talking to all the field functionaries, all the at the just a few hours before the landfall also అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి మాట్లాడుతూ మోటివేట్ చేయడం జరిగింది. ఇట్ వెంట్ ఎ లాంగ్ వే ensuring that everybody was alert and everybody was taking care of the issue. నెక్స్ట్, టెక్నాలజీ డ్రివెన్ మానిటరింగ్. నెక్స్ట్, ఇది ఎందుకంటున్నామంటే ఇప్పుడు GSWS డిపార్ట్మెంట్ శివప్రసాద్ గారు, హీ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ ది ఎంటైర్ స్టాఫ్ అండ్ ఆల్ ది ఏదైతే సెక్రటేరియట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మనం అక్కడ కంటిన్యూస్గా పనిచేసేటట్టు జనరేటర్ సెట్స్ పెట్టి బోత్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ డౌన్ కాకుండా కమ్యూనికేషన్ పక్కాగా జరిగేటట్టు చూసుకున్నాం. ప్రతి 3 గంటలకి ప్రతి చోట నుంచి అలర్ట్ తెచ్చుకుని, ఎక్కడైనా చెట్లు పడిపోయా, ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ ఉందా, ఎక్కడైనా ఇళ్ళు పడ్డాయా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది ఎవ్రీ 3 hours మనం డేటా తెప్పించుకునే డేటా కూడా జియో కోఆర్డినేటెడ్ డేటా కాబట్టి ఆటోమేటెడ్గా సిస్టమే కన్సర్న్ ఆఫీసర్కి పంపించి ఒక ప్రాబ్లం వచ్చింది, R&B రోడ్లో ప్రాబ్లం వచ్చింది, డైరెక్ట్గా కన్సర్న్ ఈఈ ఆఫ్ ద R&B, కన్సర్న్ ఎస్సీ ఆఫ్ ది R&B డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయేటట్టు, వాళ్ళు రియాక్ట్ అయ్యేటట్టు, వాళ్ళు రియాక్ట్ కాకపోతే వాళ్ళతో మళ్ళీ మాట్లాడేటట్టు దట్ సిస్టమ్ వీ హ్యావ్ బిల్ట్. సో శివప్రసాద్ గారు టుక్ కేర్ ఆఫ్ ది సెక్రటేరియట్ సిస్టమ్. Then Malika Garu, IPS, she has joined RTGS. She has coordinated the entire police department, traffic management, R&B department, vehicles, traffic, ekkada aakunda, problems raakunda చూసుకోవడం. CCTV network, we also use CCTV network to a great extent. ఈసారి CCTV నెట్వర్క్లో చూసి మాకు రెయిన్ఫాల్ కండిషన్స్ కానీ, విండ్ కండిషన్స్ కానీ, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రాఫిక్ ఆగిపోయిందా, that also we could find out from our CCTV network and alert the people there. And police wireless system we've already discussed about. Next. And then Dhatri was taking care of the Anganwadis, she was taking care of the industries department, activate chesi, heavy machinery mobilize chesi, road మీద పెట్టడం, అవన్నీ జియో ట్యాగ్ చేయడం, she took care of that. And then Shoriman was taking care of agriculture, primary sector, డిపార్ట్మెంట్స్తో మాట్లాడుకోవటం, వాళ్ళ స్టాఫ్ ఉండేటట్టు చూడటం. అండ్ యూ విల్ కంటిన్యూ టు డూ దట్, ఎన్యూమరేషన్, లాసెస్ ఎన్యూమరేషన్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం. అదేవిధంగా ది యూజ్ ఆఫ్ డ్రోన్స్ ఒకటి, ఎక్కడైనా అవసరమైతే మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ పంపించడం. అదేవిధంగా ఎక్కడన్నా ఏదన్నా ఇష్యూస్ ఉంటే డ్రోన్ ఫ్లై చేసి వచ్చిన ఫుటేజ్ని పట్టుకుని we could create tasks and assign to the concerned officers so that they could attend it. PSU areas, hospitals అన్ని చోట్ల సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఉండేటట్టు మానిటర్ చేసుకున్నారు. అదేవిధంగా యాంటీ స్నేక్ వెనమ్, స్కార్పియన్ బయటకు సంబంధించి ఆ స్టాక్ ఉందా లేదో we ensured that before 2 days before the cyclone hit, all the hospitals were fully stocked with medicines, were fully having the availability of పవర్, ఎనర్జీ అండ్ స్టాండ్ బై ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఒక 600 డ్రోన్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఒకవేళ అవసరం ఉంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఫుడ్ కానీ అదర్ కానీ పంపించడానికి. లక్కీలీ వి డిడ్ంట్ గెట్ దట్ ఆపర్చునిటీ. ఫ్యూ కేసెస్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది. నెక్స్ట్, అండ్ గీతాంజలి, షీ లుక్డ్ ఆఫ్టర్ ది టెలికాం నెట్వర్క్. అది ఇందాక చెప్పినట్టు 100% టెలికాం నెట్వర్క్. ప్రతిసారి కూడా టెలికాం టవర్స్ దగ్గర డీజీ సెట్స్ ఉండవు, దే రన్ ఆన్ పవర్ పోగానే మన టవర్స్ పనిచేయవు, కమ్యూనికేషన్ ఉండదు. దిస్ ఇన్షోర్ దట్ ప్రతి చోట కూడా APSFL నెట్వర్క్ పనిచేసేటట్టు, అదేవిధంగా టెలికాం టవర్స్ అన్ని కూడా పనిచేసేటట్టు చూసుకుని అన్ని 100% కమ్యూనికేషన్ రన్ అయ్యేటట్టు, ఆపరేషనల్గా ఉండేటట్టు ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ కేర్. నెక్స్ట్, అండ్ దెన్ ప్రకార్ ఓవరాల్
looking after both Commissioner Disaster Management and also RTGS. He is the link between the entire system, and then coordinating the efforts and coordinating with Navy, Air Force, central agencies, IMD and all. Single point of contact with the Government of India కొంత ఉండి అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. సో దాంతోపాటు నెక్స్ట్ అవేర్, మీకు అందరికీ తెలుసు, యూ వుడ్ హావ్ హర్డ్ దట్ వీఆర్ డెవలపింగ్ అ సిస్టమ్ కాల్డ్ అవేర్. దిస్ ఇస్ అన్ అడ్వాన్స్ వార్నింగ్ అండ్ అడ్వైజరీ ఫర్ రెసిలియంట్ ఎకోసిస్టమ్. అంటే డేటాబేస్ బట్టి వచ్చిన ఇన్పుట్ డేటా బెట్స్ డెసిషన్ తీసుకోవడం అనేది ఈజ్ ది ఎంటైర్ కోర్ ఆఫ్ ఇట్. గవర్నమెంట్లో చాలా డేటా ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీస్ మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. దీంట్లో మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఒక 28 రకాల పారామీటర్స్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్. దీంట్లో సైక్లోన్ అడ్వైజరీస్ నుంచి సీ ఏ కండిషన్లో ఉంది, మత్స్యకారులు ఫిషింగ్కి వెళ్ళొచ్చా లేదా, అదేవిధంగా ఫిష్ వెజల్స్ పరిస్థితి ఏంటి, అండ్ స్టామ్ ఏ పరిస్థితిలో ఉంది, రిజర్వాయర్ లెవెల్స్. టుడే మన రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్స్లో లెవెల్ రియల్ టైం బేసిస్లో మనం మానిటర్ చేసే పరిస్థితులు ఉన్నాం. ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, ఏ టైంకి ఎంత రీచ్ అవుతుంది, ఎంత వాటర్ ముందే రిలీజ్ చేసుకుని బఫర్ పెట్టుకోవాలి అనేది రెయిన్ఫాల్ బేసిస్ మీద ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటటువంటి ఇన్పుట్ వాటర్ పెట్టి చేసే పరిస్థితుల్లో ఉన్నాం. అండ్ దెన్ రెయిన్ఫాల్ ఎంత పడుతుంది, విండ్ వెలాసిటీ ఎలా ఉంది, అదేవిధంగా లైట్నింగ్ ఈరోజు ఎక్కడైనా లైట్నింగ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే, ఒక 20 minutes ముందుగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ పిడుగుపాటు పడబోతుంది అని మనం పిన్ పాయింటెడ్గా అతని ఫోన్కి మెసేజ్ పంపించేటటువంటి పరిస్థితికి ఈరోజు ఇది చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాం, మెసేజ్లు పంపిస్తున్నాం. అదేవిధంగా శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్, శాటిలైట్ డేటా బట్టి దాన్ని బట్టి మనం డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేసుకోవటం, ఎక్వాకల్చర్ అండ్ ఫిషరీస్కి సంబంధించిన ఫిషింగ్ జోన్స్, ఎక్కడ ఫిషింగ్ చేస్తే మీకు బెటర్ క్యాచ్ వస్తుందనేది కూడా అడ్వైజరీస్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ అవేర్ సిస్టమ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్ ది 28 రకాల అడ్వైజరీస్ మనం బిల్డ్ చేసినటువంటి అడ్వైజరీస్. ఇవి అన్ని సెక్టర్స్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్, సిటిజన్స్కి అవసరమైనటువంటి అడ్వైజరీస్ అన్ని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఒక 14 చేస్తున్నాం. రాబోయేటువంటి ఒక 1 monthలో ఇవన్నీ కూడా ఎక్కడన్నా సాయిల్ మాయిశ్చర్ స్ట్రెస్ ఉందా, ఏదైనా పంట ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా, ఎక్కడన్నా సరే అదర్ ఇష్యూస్ ఉన్నాయా, వాటర్ లాగింగ్ ఉండే అవకాశం ఉందా, ఊళ్ళో వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, అండ్ ఏ టైంలో సోవింగ్ చేస్తే ఆప్టిమల్ సోవింగ్, హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఈ అన్ని అడ్వైజరీ కూడా రాబోయేటటువంటి ఒక 15 రోజుల నుంచి 1 నెల రోజులు ఇవి పూర్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు సైక్లోన్కి సంబంధించి వస్తే ఇది మనకి ఫస్ట్ నుంచి కూడా మనం మోడలింగ్ చేసినటువంటి ట్రాక్. మనం అవేర్లో ఏం చేసామంటే ఒక ఐఎండి మీదే మాత్రమే డిపెండ్ కాకుండా అదర్ సోర్సెస్ కూడా మనకున్నాయి. ఈసీఎంఎఫ్ అని డిఫరెంట్ సోర్సెస్, 3-4 రకాల సోర్సెస్ డేటాను తీసుకుని దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్తో ఒక మోడలింగ్ డెవలప్ చేసాం అవేర్లో. ఆ మోడలింగ్ డెవలప్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండి నుంచి అడ్వైజరీ డే 1 నుంచి కూడా కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది అనేది ఐఎండి అడ్వైజరీ. మనం ఇచ్చిన అడ్వైజరీలో మనం క్లియర్గా కాకినాడ దగ్గర కాకుండా మనం సౌత్ ఆఫ్ కాకినాడ అనేది మనం చెప్తూ వచ్చాము. మేము ఫైనల్గా ఇచ్చిన అడ్వైజరీకి క్రాస్ అయిన దానికి వాజ్ ద నియరెస్ట్, వెరీ ఒక 15-18 kilometers దూరంలోనే క్రాస్ అయింది. సో వీఆర్ యూజింగ్ బెస్ట్, అంటే ఆల్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్, యూరోపియన్ శాటిలైట్ మోడల్స్ కానీ అన్ని కలుపుకుని ఒక మోడలింగ్ తయారు చేసుకుని బెస్ట్ కేసెస్లో చేయడం జరిగింది. అది వాడాం. సో దాని ప్రకారం మనం వీఆర్ ట్రాకింగ్ ఇట్, అవర్ టు అవర్ ట్రాక్ చేసుకుంటా ఎలా వస్తుందనేది వీఆర్ ఏబుల్ టు ట్రాక్ చేయటమే కాకుండా సిటిజన్స్ కూడా అందరికీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాకు డే 1 నాడు 27th నాడు ఉన్నటువంటి ట్రాక్ ప్రకారము అడ్వైజరీ ఈ విధంగా మేము అడ్వైజరీ స్టార్ట్ చేసుకున్నాం. బట్ హవెవర్ నెక్స్ట్ యాజ్ ఇట్ వాజ్ మెచ్యూరింగ్ ఏమవుతుందంటే సైక్లోన్ యాజ్ ఇట్ నియర్స్ ద కోస్ట్ మనకి బెటర్ పిక్చర్ వస్తూ ఉంటుంది. సో ఆ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఆ ఇంప్రూవ్మెంట్ ప్రకారము మనం మోడలింగ్ చేసుకుని వాళ్ళకి అలర్ట్స్ అడ్వైజరీస్ ఇవ్వటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఫంక్షనరీస్ని కూడా అలర్ట్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ కొంత చేంజ్ రాబోతుంది, మనం
we thought that somewhere near రాజోల్ దగ్గర అనుకున్నాం. రాజోల్ దగ్గర ఉన్నప్పుడు రాజోల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ అలర్ట్ చేసాం. ట్రాక్ కొంచెం చేంజ్ అవుతుంది అనుకోగానే ఇటు సైడ్ నరసాపురము ఆ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక కండిషన్ ఏంటంటే అందరికీ రాష్ట్రం మొత్తం అందరికీ పంపించి వాళ్ళందరినీ కూడా కొంత భయోత్పాతం కలిగించకుండా వెరీ స్పెసిఫిక్గా మేము యాక్చువల్గా ఓవరాల్గా కూడా చూసుకుంటే కేవలం ఒక 5,000 సెక్రటేరియట్స్ వరకే మనం అలర్ట్స్ అడ్వైజరీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 15,000 సెక్రటేరియట్స్ కాదు, 5,000. వెరీ ఫోకస్డ్, వెరీ స్పెసిఫిక్. అనవసరంగా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. మనం ఇచ్చే అడ్వైజరీస్ ఫ్యూచర్లో కూడా అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలంటే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీబడి అన్నెసరీలీ బికాస్ పీపుల్ గెట్ ఇమ్యూన్ టు ఇట్ అనేది పాయింట్ మీద చేసుకుంటూ స్పెసిఫిక్గా ఇచ్చుకుంటూ వచ్చాం. కోర్స్ కరెక్షన్ కూడా చేసుకుంటూ వచ్చాం. వెన్ ఎవర్ దేర్ వాజ్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ ది ట్రెజెక్టరీ యాజ్ పర్ ది మోడల్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకుని నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ బట్ సిటిజన్స్ కూడా అలర్ట్ చేసుకుంటూ కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ అగైన్ థర్డ్ డే అగైన్ స్లైట్ చేంజ్, మీకు అందరికీ తెలుసు. కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాము. ఒరిజినల్గా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుంది అనుకుని మీకు అందరికీ తెలుసు. హెవీ రెయిన్ఫాల్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ నెల్లూరు అండ్ ప్రకాశం. దట్ ఆల్సో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ద సెకండ్ డే వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ దేర్ అండ్ నెల్లూరు అండ్ ప్రకాశంలో గట్టిగా వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి లోకల్గా మనం అడ్వైజరీస్ ఇవ్వటం, అలర్ట్ చేయడం కూడా జరిగింది. అంటే కాకినాడ వెళ్తుంది కాబట్టి కాకినాడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా యాజ్ డైనమిక్గా వచ్చే డేటా పెట్టి డెసిషన్ మార్చుకుంటా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది విండ్ స్పీడ్ సంబంధించి this is the kind of dynamic alerts we can give. And next wind speeds to direction, this is the thing. next ఇది సముద్రం యొక్క పరిస్థితి, స్టాము ఎంత వేవ్స్ వస్తాయి, ఎంత ఉంటుందనేది చెప్పడం జరిగింది. మీరు గమనించి ఉంటారు ఈసారి ఎక్కడ కూడా ఫిషర్మెన్ సీలో ఉండిపోవడం కానీ ఇబ్బంది పడటం కానీ వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం పడలేదు. బికాస్ దీస్ అడ్వైజరీస్ ముందే పంపించడం, వాళ్ళందరినీ ముందే 3 days ముందే బయటికి తీసుకురావటం, వెరీ స్పెసిఫిక్గా బై నెంబర్ ఎంతమంది లోపల ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ అగైన్ ఎంఐ ట్యాంక్స్లో కూడా వెరీ పీరియాడిక్గా వర్షం బట్టి, వర్షం మొదలైన తర్వాత కూడా ఎంత వర్షం పడుతుందో చూసుకుని దాన్ని బట్టి ట్యాంక్ లెవెల్ ఎంత, ఏ ఏరియాస్లో ఈ వాటర్ బయటకు రావచ్చు, దట్ అడ్వైజరీ ఇస్ ఆల్సో స్పెసిఫిక్గా నాట్ ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరికీ అండ్ సిటిజన్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ రిజర్వాయర్ మానిటరింగ్. మనకున్న అన్ని రిజర్వాయర్స్లో వీ హ్యావ్ దీస్ ఐఓటీస్ ప్రకారం ఎంత లెవెల్ ఉంది, ఇంకా బఫర్కి ఎంత ఉంది, ఎంత ఓవర్ఫ్లో అవుతుంది, ఎంత ముందే ఖాళీ చేసుకుని బఫర్ పెట్టుకోవాలి డిపెండింగ్ ఆన్ ద ఫ్లోస్ కమింగ్ ఫ్రమ్ ది బేసిన్. దట్ ఆల్సో రియల్ టైంలో మనం మానిటర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అది వాడుకుంటూ కూడా ప్రియంటివ్గా కొన్ని ఖాళీ చేసుకుంటూ కొన్ని చోట్ల కొత్తగా పడే వర్షానికి సరిపడా రిజర్వాయర్ కొంత గ్యాప్ పెట్టుకుని మానిటర్ చేసుకునేటటువంటి దట్ వర్క్ ఫర్ ఈచ్ రిజర్వాయర్ వాజ్ డన్. నెక్స్ట్ then the continuous monitoring and proactive alerts. So continuousగా డైనమిక్గా అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 hour హౌ ద సిచ్యువేషన్ ఈజ్, దాన్ని బట్టి కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం అందరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా, డోంట్ క్రియేటింగ్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా స్పెసిఫిక్గానే పంపించకుండా చేయడం జరిగింది. నెక్స్ట్ అవుట్కమ్. మీరు చూస్తే అవుట్కమ్లో మనం అనుకున్నది సౌత్ ఆఫ్ రాజోల్, సో అండ్ దెన్ అయింది నర్సాపురం, దట్ నాట్ వెరీ ఫార్ ఆఫ్ అండ్ నాట్ కాకినాడ దగ్గర కాదు. స్పీడ్ కూడా మనం ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం 80 to 100, 82 kmph వాజ్ ది మ్యాక్సిమం స్పీడ్ దట్ వాజ్ అబ్జర్వ్డ్. దీస్ ఆర్ అబ్జర్వ్డ్ డేటా, దిస్ వాజ్ ప్రిడిక్టెడ్ డేటా. 2 ఫోర్కాస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేటటువంటి పరిస్థితిలో ఇది చేయటం జరిగింది. నెక్స్ట్ అండ్ ఇది మనం 72 hours ముందు ప్రిడిక్ట్ చేసాం బిఫోర్ ది ల్యాండ్ ఫాల్. సో దెర్ వాజ్ ఆల్మోస్ట్ 2.5-3 days అవైలబుల్ ఫర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ దెన్ ఇప్పుడు పోస్ట్ దిస్ ఎంత వర్షం పడిందో తెలుసు కాబట్టి ఎంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ఎంత వాటర్ మనకి ఉంటుంది, ఎంత ఫ్లో ఆఫ్ అయిపోతుంది అనే క్యాలిక్యులేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది కూడా మానిటర్ చేయడం. దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలి టు ఎన్షూర్ దట్ whatever rainfall that has happened, because every drop of rain is important, దాన్ని ఎట్లాగా మనం ఉపయోగించుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి. ఈ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకి వీ గాట్ ఎ లాట్ ఆఫ్ డేటా. ఈ డేటా అంతా ఊరికే డేటా కాదు, దిస్ డేటా విల్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ మోడలింగ్.
ప్రతిసారి పడే రెయిన్ జరిగేటువంటి ఏ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన డేటా కూడా మనకు ఆల్రెడీ సిస్టంలో ఉంటుంది కాబట్టి ద ఫ్యూచర్ మోడల్స్ వీ కెన్ డూ ఇన్ మోర్ యాక్యురేట్ మేనర్ and better manner so that we are as close to reality as possible. That is the whole concept of aware. Next. And WhatsApp ద్వారా మనం మెకానిజం పెట్టి వీ కుడ్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి మాకు రకరకాల మాకు ఉన్న ఇబ్బందులు కానీ కొన్ని చోట్ల మేము సేఫ్గా ఉన్నామని కూడా ప్రజలు మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత బాగానే ఉందని చెప్పిన కొంతమంది మాకు కరెంట్ లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర చెట్లు పడిపోయినాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ జియో కోఆర్డినేట్స్తో వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి పంపించి చేయడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ని మేము డ్రోన్తో కూడా పెట్టి ఎక్కడన్నా మా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఎక్కడన్నా ఏదైనా కనపడితే ఆ జియో కోఆర్డినేట్ క్యాప్చర్ చేసి యూజింగ్ వాట్సాప్ అది ఆ కన్సర్న్ లోకల్ ఆఫీసర్కి పంపించడం జరిగింది. సో దట్ అక్కడ పోల్ పడింది, పోల్ ఎత్తడం, నేను కూడా బోత్ వాట్సాప్ని యాజ్ వెల్ యాజ్ డ్రోన్ని బోత్ని రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ సీమ్లెస్గా మనకు ఒక సిస్టము మనం ఈసారి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద చేయడం జరిగింది. ఫ్యూచర్లో దాన్ని ఎఫెక్టివ్గా మనం ఇంకా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ హౌ యూ హవ్ డన్. ఒక టాస్క్ క్రియేట్ చేయడం, డ్రోన్ ఫ్లై చేసి ఇమేజరీ తిరిగి వచ్చిన తర్వాత ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ పర్సన్కి త్రూ వాట్సాప్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ సైట్కి వెళ్ళి దాన్ని క్లియర్ చేసామని అవుట్పుట్ మనకి పంపిస్తే మనం టాస్క్ మానిటర్ చేసుకోవడం ఎంఐఎస్లో చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రీవెన్స్ ఆల్సో త్రూ వాట్సాప్ వీ హ్యావ్ కలెక్టెడ్. నెక్స్ట్ డాష్ బోర్డ్. ఏమవుతుందంటే మన దగ్గర ఏం రిసోర్స్ ఉన్నాయి మనకు తెలుస్తుంది, ఒక్కోసారి కొంత డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుస్తుంది, ఫీల్డ్ లెవెల్ తెలుస్తుంది. ఇది అన్ని లేయర్స్లో అందరికీ అందుబాటులోకి పెట్టి ప్రతి ఒక్కళ్ళకి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఇంతమంది ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారంటే ఎంటైర్ స్టేట్ ఎవ్రీబడి నోస్ ద సేమ్ నెంబర్. దాన్ని డ్రిల్ డౌన్ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, మండలంలో కింతమంది ఉన్నారు, ఎవ్రీబడి నోస్ ద సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఎవ్రీబడి వాజ్ ట్రాకింగ్ ద సేమ్ నెంబర్ బై నేమ్ బై పర్సన్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ఎవ్రీథింగ్. ఇది రియల్ టైంలో డాష్ బోర్డ్ పెట్టాం, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ బీయింగ్ ట్రాక్డ్ ఆన్ ఏ రియల్ బేసిస్ సో దట్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. అది జనరల్లీ ఇలాంటి సందర్భాల్లో ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ రెండో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది జరగకుండా ఆ సైలోస్ క్రియేట్ చేయకుండా వీ హ్యాడ్ దిస్ డాష్ బోర్డ్ విచ్ ఎవ్రీబడి వాజ్ యూజింగ్. నెక్స్ట్ అండ్ దెన్ ఇందాక చెప్పాం వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో లైవ్ ట్రాకింగ్, జేసీబీ ఎక్కడ ఉంది, వెహికల్ ఎక్కడ ఉంది, బస్ ఎక్కడ ఉంది, ట్రాక్టర్ ఎక్కడ ఉంది, వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ఉన్న రియల్ టైం బేసిస్. అండ్ మాకు ఫోన్ నెంబర్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అతని పేరు, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ కనపడుతున్నాయి. డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్న షిఫ్ట్ చేసేటటువంటి చాలా ఈజీ ఉన్నటువంటి ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వెహికల్ ట్రాకింగ్ నాకు మనం మాట్లాడుకుంది, ది ఎంటైర్ ఎంఐఎస్ సిస్టమ్ వాజ్ బిల్ట్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది, రెడీనెస్, ఎంత ఎక్విప్మెంట్ ఏదైనా బ్రేక్ డౌన్స్ ఉన్నాయా, ఎంత బాగున్నాయి, ఎంత బాగాలేదు, దట్ ఆల్సో is a possibility in the system. Next, live resource tracking, as I have చెప్పినట్టు, this is an indication of it we are using. Next, and other things, హాస్పిటల్ ఎక్కడుంది, పిహెచ్సి ఎక్కడుంది, వేరేది ఉంది, ఫీల్డ్లో ఉన్న వ్యక్తికి మేబీ ఆన్ ఎ రియల్ టైం తెలియకపోవచ్చు. సో ఆన్ ది డాష్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ అతనికి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది, దగ్గరలో వెటనరీ క్లినిక్ ఎక్కడుంది, మేబీ హాస్పిటల్ అందరికీ తెలుసు, కొంతమందికి వెటనరీ క్లినిక్ తెలియకపోవచ్చు, పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియకపోవచ్చు, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కొంతమందికి, వాళ్ళందరి కోసం ఇది తయారు చేసి పెట్టాం. సో దట్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్, నియరెస్ట్ ఫెసిలిటీ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళి మనం వీ కెన్ టేక్ హెల్ప్. సో దిస్ డేటా వీ మేడ్ అవైలబుల్. నెక్స్ట్ drone based disaster task monitoring. So this is what we have done. Next, so drones, మీకు అందరికీ తెలుసు, మెడిసిన్స్ we could send through drones, and మొత్తం ఎంత ఇనండేషన్ అయింది ఎంత చూడటానికి నేవీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆర్డర్ పెట్టుకుని డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ వీ హ్యాడ్ ఫ్లోన్. ఒకసారి వీ కెన్ షో ది ఇమేజరీ, పైది డార్నియర్ ఇమేజరీ ఒకసారి క్లిక్ చేయండి. యా, in fact we captured thousands of square kilometers of the entire area మొత్తం. Yes, first day around 5,000, today we have covered the most of the districts. డార్నియర్ నుంచి మనకి ఇమేజరీ వచ్చింది. సో వీ హ్యావ్ an imagery of ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ ఉంది, for all kinds of activities. This is a low flying aircraft, so that's what we have done. Yeah, next,
And then CCTV live footage you can show. In fact, we use CCTV live footage to identify where there is a problem. For example, ikkada water undi. So immediately we knew that there is some water there, some road pakka nunchi national highway nunchi veltunnaru. Almost 2/3 of the carriageway is not being used. So ఇది మనకి CCTV footage లో రావటం, ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళు చెప్పి ఆ వాటర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ కుడ్ డ్రైన్ అవుట్ ద వాటర్. సో దట్ ఇది జనరల్గా ఎవరు మనకి చెప్పరు. ఇట్ మే నాట్ కమ్ టు అవర్ నోటీస్ ఆల్సో, బట్ విత్ నౌ వీ హ్యావ్ ది ఐస్ ఆన్ ది ఫీల్డ్. సో we were able to very effectively use, for example, మనకి లొకేషన్స్ సహా వస్తుంది కాబట్టి we were able to alert the field staff and get it done. Next. Yeah. So this is from our CCTV network. So this data pick చేసుకుని immediate గా వాళ్ళు కలెక్ట్ చేసి, because we have geo coordinates of the entire state, we could tell the field functionaries to go and take care of the water draining. Yeah, close it. నెక్స్ట్. అండ్ దెన్ డ్రోన్ పంపించడమే కాదు, ఆ డ్రోన్ నుంచి వచ్చిన దాన్ని ఒక టాస్క్ క్రియేట్ చేసి కూడా పంపించడం, మానిటర్ చేయటం. అంటే ఊరికే డ్రోన్ పంపించి మనకి ఫుటేజ్ వచ్చిందనే కాకుండా ఫుటేజ్ నుంచి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాని మీద ఒక టాస్క్ క్రియేట్ చేసి దాన్ని క్లోజ్ చేసుకోవడం అనేది ఎండ్ టు ఎండ్ ఎంటైర్ థింగ్ వాస్ మానిటర్డ్ యూజింగ్ ది ప్లాట్ఫామ్. నెక్స్ట్. This is we developed a mobile application. The first time we did a POC on that. It's fairly is robust, and in the future we can use it. So imagery was rangane task create avutundi, allocated and task completed. Next. Drones. These are the places we had deployed the drones. Meer chudandi, drones deployment was also very specific. It's not that everywhere. ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్ ఉందో అలాంటి ప్లేసెస్లోనే చాలా సెలెక్టివ్గా స్పెసిఫిక్గా వి డిప్లాయిడ్ ది ఎంటైర్ equipment that we had. Next. Communication network. Next. Same thing. అన్ని ఫెయిల్ అవుతాయి కూడా పనిచేసేటట్టు వైర్లెస్ టవర్స్ స్ట్రెంథన్ చేసుకుని we put mobile police wireless everywhere. Next. Next. This is how we have used. And then CCTV network. In RTGS, we got the feed from entire state. We have used it to clear the things. Next. Next. And then we use the field functionaries. మనకు ఉన్నటువంటి GSW సిస్టమ్ వాడుకుని వాళ్ళందరినీ కూడా మనం చేసుకోవడం జరిగింది. యా. నెక్స్ట్. 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 ఇది ఆల్రెడీ చెప్పాము. ఆల్రెడీ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్, ప్రివెంటివ్ యాక్టివిటీస్, ఉమెన్ ఐడెంటిఫై చేయటం, హాస్పిటల్లో పెట్టడం, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి డిడ్ ప్రీ. నెక్స్ట్. నెక్స్ట్. యా. అండ్ దెన్ కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ యూజువల్ వి హావ్ డన్. యా. Next. Next. Yeah, next. This is what NDRF and SDRF the chasing activities. Yeah, next. Yeah. The general principles of coordination that we have used. Yeah, next. Electricity, as I indicated, we could bring up all the disruptions immediately within no time by tracking each problem. Next. Rural water supply also, same. Next. Panchayat Raj, rural infrastructure. We monitored each road, each of the asset of the Panchayat Raj also. Next. Yeah, this is how. With geocode, రావటం, మనం పంపించడం, దాన్ని అదే దాకా ఫాలోఅప్ చేసి దాన్ని క్లోజ్ చేసుకోవటం. నెక్స్ట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్. నెక్స్ట్. బిఫోర్ ఆఫ్టర్, ప్రతిదీ కూడా బిఫోర్ ఆఫ్టర్ వీ హ్యావ్ క్యాప్చర్డ్ ద డేటా. నెక్స్ట్. నెక్స్ట్. Telecommunication, all towers were up and running. Next. Satellite based crop damage analysis. Now we are doing this with satellite imagery. ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ వాటర్ లేదు, ఏ ఫీల్డ్లో ఉన్నది కూడా అప్ టు ది రెవెన్యూ విలేజ్, అప్ టు ది ఫీల్డ్ లెవెల్. Now we have this system where we can get this data so that crop damage ఎంత ఉండొచ్చు, ఏరియా క్యాలిక్యులేషన్తో పాటు scientific calculation of what is going to be the damage and what actions have to be done అనేది. So doing that. Next. Yeah, this is this. And INPR department has conducted a lot of IVRS, then got the public feedback. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మాకు చెప్పడం, ఈ విలేజ్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఉంది అని చెప్పడం, దాన్ని మేము యాక్షన్ తీసుకోవడం చేయడం జరిగింది. నెక్స్ట్. నెక్స్ట్. అండ్ డ్యూరింగ్ ది సైక్లోన్ అండ్ ఆల్
post-cyclone also. And social media, electronic media, print media, we have monitored to ensure that fake news అది స్ప్రెడ్ కాకుండా అండ్ కంటిన్యూస్ గా మానిటరింగ్. వచ్చినటువంటి ప్రతిదీ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది సిస్టంలో ఎంటర్ చేసి వీఆర్ సెండింగ్ ఇన్ టు ద ఫీల్డ్ ఫంక్షనరీస్ అండ్ ట్రాకింగ్ ఆల్సో వాట్ యాక్షన్ వాస్ టేకెన్ అండ్ దెన్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ బ్యాక్. నెక్స్ట్, post-cyclone, these are what the activities we'll do. So thank you.